నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున ఒక పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఎవరెవరు చేసుకోవాలి, ఎలాంటి వారు చేసుకోవాలి, ఇవన్నీ ముందు తెలుసుకున్న తర్వాత పరిహారాన్ని ఏ రకంగా చేయాలనేది చూద్దాం. ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల ధన సంపాదన పెరుగుతుంది, ధన మార్గాలు మీకు ఓపెన్ అవుతాయి. మీరు చేస్తున్న పనుల్లో మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలానే వ్యాపారం చేస్తున్నామండి, ఇంకా ఉద్యోగం కూడా చేస్తున్నాము, కానీ ఏంటో అర్థం కావట్లేదు, సడన్గా బ్రేక్స్ వస్తున్నాయి, ఆటంకాలు వచ్చేస్తున్నాయి, రేపట్లోగా పని అయిపోతుంది అనగానే బ్రేక్స్ వస్తున్నాయి అని ఈ రకంగా అనుకుంటూ ఉంటారు. చాలామందికి ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి. ఈ అల్లాన్ని మనం ఎక్కువగా కూరలో ఉపయోగిస్తూ ఉంటాం. సుగంధ ద్రవ్యాల యొక్క జీవన విధానంలో ఒక భాగం పోపుల డబ్బా. అదృష్టాన్ని కలగజేసే గొప్ప అద్భుతమైన శక్తి కలిగిన తాంత్రిక పెట్టని చెప్పుకోవచ్చు పోపుల డబ్బాని. సహజంగా ప్రకృతిలో ఒక శక్తి అనేది ఉంటుంది. దాన్ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో మనం లాభం పొందుతాం. అలానే ఈ అల్లం కూడా సుగంధ ద్రవ్యాలు ఒక భాగమైంది. మన ఇల్లు అభివృద్ధిలోకి రావాలంటే ప్రతిరోజు మనం ఈ అల్లాన్ని ఎంతో కొంత ఉపయోగిస్తూ ఉండాలి మన ఇంట్లో. అలాంటి అల్లంతో ఒక చిన్న పరిహారాన్ని ఇక్కడ చెప్పబోతున్నానండి. ఆ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎప్పుడు చెప్పే మాటేనండి ప్రతి వీడియోలో. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయమని, లైక్ చేస్తారని భావిస్తున్నాను. అలానే సబ్స్క్రైబ్ కాకుండా కొత్త వారు చూస్తుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకా చాలామంది సమస్యల గురించి అడుగుతున్నారండి ఈ మధ్యన. ఒక్కసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగిన ఒక పరిహారాన్ని ఎంచుకోండి. మీరు చేయగలిగే దాన్ని ఒకదాన్ని ఎంచుకొని మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, అన్ని విషయాలు తెలుస్తాయి. ఓకేనండి, ఇక మనం పరిహారం మాటకు వెళదాము. సంపాదన పెరగడానికి అల్లంతో ఎలా చేస్తే సంపాదన పెరుగుతుంది, ధన సంపాదన పెరుగుతుంది, ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా మెరుగవుతాయనేది ఇప్పుడు చూద్దాం. ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు. అది కూడా ఎప్పుడు చేయాలి ఏంటనేది చెప్తాను. మనకి బజార్లో కానీ చిన్న చిన్న షాప్స్లో కూడా మనకు బాగానే అవైలబుల్గా దొరుకుతుందండి ఈ అల్లం. మీ అందరికీ చాలా వరకు తెలిసిందే. అయితే మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళు ఎక్కువగా వేసవి కాలంలో అల్లం పాడైపోతుందని కాస్త ఒక మట్టి కుండలో వాళ్ళు పాతి పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఎండాకాలానికి చాలా వరకు డ్రై అయిపోతుంది కాబట్టి అలా పెట్టేవాళ్ళు. వాళ్ళు చాలామందికి తెలిసే ఉంటుంది. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు అనేది కూడా కింద కామెంట్ ఇవ్వండి. అలా చక్కగా వాళ్ళు పెట్టేవాళ్ళు. అయితే ఈ తాంత్రిక విధానంలో అల్లాన్ని మనం ఏ రకంగా చేస్తే ధన సంపాదన పెరుగుతుంది, అలాంటి అవకాశాలు వస్తాయి అనేది చూద్దాం. పెద్ద ఖర్చుతో కూడింది కాదండి ఈ పరిహారం, చాలా సింపుల్గా ఉంటుంది, ధన సంపాదన పెరుగుతుంది. కాకపోతే ఇక్కడ మీరు నమ్మకంతో పూర్తి విశ్వాసంతో మీరు చేస్తేనే ఈ పరిహారానికి మంచి ఫలితం ఉంటుంది. అది ఎలా చేయాలి ఏంటనేది చూపిస్తానండి. మీరు ఒక మట్టితో ఉన్న ఒక కుండి తీసుకోండి, కాస్త పెద్ద సైజు తీసుకోండి. జస్ట్ మీకు తెలియడానికని ఈ రకంగా చూపిస్తున్నాను. మీరు కాస్త పెద్దది తీసుకోండి. చాలా వరకు అల్లాన్ని పూర్తిగా మట్టిలో పెట్టకూడదు. మట్టి పర్సంటేజ్ ఒక 20% ఉండాలి, ఇసుక శాతం 80% ఉండాలి. అలా మనం తీసుకోవాలి. ఆ రకంగా కుండీ నిండుగా చక్కగా మట్టి తీసుకోండి. ఇక్కడ నేను మీకు బియ్యం పిండితో నక్షత్ర ఆకారంలో నేను వేసి చూపిస్తున్నాను, మీకు అర్థమవుతుందని. ఆ రకంగా మీరు కుండీలో నక్షత్ర ఆకారంలో అల్లాన్ని పాతి పెట్టాలి. మీరు ఖచ్చితంగా బియ్యం పిండితో ఈ రకంగా మీరు నక్షత్రాకారం గీయాలని చెప్పడం లేదండి, మీకు కాస్త తెలియాలని చూపిస్తున్నాను. అదేవిధంగా అల్లాన్ని పాతి పెట్టాలి. ఇప్పుడు చెప్పిన పర్సంటేజ్ వైజ్గా మీరు మట్టిని తీసుకొని కుండీలో చక్కగా పెట్టండి. అల్లాన్ని ఒక 2-3 అంగుళాలు చిన్న చిన్న ముక్కలు తీసుకోండి, అల్లం ముక్కలు సరిపోతుంది. అలానే గొయ్యను కూడా ఒక 2-3 అంగుళాలు గొయ్యను తవ్వి ఇక్కడ చూపించిన విధంగా మామూలుగా అక్కడ ఆ రకంగా పాతి పెట్టాలి. అయితే నక్షత్రాకారం అంటే మొత్తం 5 కోణాలు వస్తాయి. 5 కోణాలకు తగ్గట్టుగా మీరు కుండీలో అల్లం ముక్కల్ని చిన్న చిన్న ముక్కలు ఒక 5 తీసుకోండి. ఇదంతా మీరు ఎప్పుడు చేయాలంటే శనివారం రోజున ఉదయం పూట చేయాలి. కుండీలో కానీ లేదంటే మీకు పెరడు ఉందనుకోండి పెరట్లో కానీ ఇక్కడ నేను చూపించిన విధంగా ఇదే రకంగా చేయాలి. పెద్దగా కొమ్మలు అనేటి అవసరం లేదండి, చిన్న చిన్న పీసెస్ మీరు పెడితే సరిపోతుంది. నిలబెట్టి కాకుండా ఇలా చక్కగా ఈ రకంగా పెట్టి చేయాలి. మీరు చేసేది ఒక తాంత్రిక ప్రక్రియ, కేవలం శనివారం రోజునే చేయాలి. ఇలా చేసిన తర్వాత అలా వదిలేయకండి. ప్రతిరోజు కాస్త నీళ్ళని చిలకరిస్తూ ఉండండి. అయితే ఆడవారు నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం ఈ విధానాన్ని చేయకూడదు.
ఇలా చేసిన తర్వాత కొన్ని రోజులకు మొలకలు వచ్చేస్తాయి. ఒక 10 రోజులకు కానీ ఒక వారం రోజులకు కానీ వచ్చేస్తుంది. కంగారు పడకండి రాలేదని. సీజన్ బట్టి కొంచెం అటు ఇటుగా రోజులు మారుతాయి కాబట్టి వారం కానీ 10 రోజుల్లో కానీ మొలకలు వచ్చేస్తాయి. ఒకవేళ మొలకలు రాలేదనుకోండి మళ్ళీ మొదలు పెట్టాలి ఒక శనివారం రోజున. ఇలా పెట్టిన తర్వాత నీళ్లు పోసేటప్పుడు అక్కడ నాకు ధన సంపాదన పెరగాలి, సంపాదనలో ఆటంకాలు రాకుండా ఉండాలి అని మనస్ఫూర్తిగా మీరు కోరుకుంటే విధానం చేయాలి. అయితే నియమాల విషయానికి వస్తే ఇక్కడ పెద్ద కర్మ కాకుండా ఉంటే కనుక మీరు చేయకూడదు. పెద్ద కర్మ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు. ఇదొకటి ఉంది. ఇక అల్లం మొక్కను మీరు పెంచడం వల్ల మీకు ధన సంపాదన పెరుగుతుంది. అది కూడా మీరు శనివారం రోజున ఉదయం పొడి చేయాలి. ఇంట్లో ఉన్న వస్తువులతోనే పరిహారాలను చేసుకునే విధంగా మన పూర్వీకులు మన ఋషులు ఇవన్నీ కూడా మనకు చెప్పడం జరిగింది. కాలక్రమేణా అవన్నీ కూడా మనం మర్చిపోతూ వస్తున్నాం. కొందరు అనుకోండి మూఢనమ్మకాలని చెప్పేసి కొట్టిపారేస్తూ ఉంటారు. ఇది నమ్మడమా నమ్మకపోవడమా అన్నది మీ యొక్క నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మన పూర్వీకులు ఎన్నో పరిశీలించి ఎన్నో శోధించి మనకి ఇవన్నీ కూడా ఒక ఆణిముత్యాల్లాగా మన ముందుకు తీసుకొచ్చారు. వాటిని కనుక మనం పాటిస్తే మన జీవితంలో మార్పులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇదే అల్లాన్ని మనం ఎండబెట్టామనుకోండి శొంఠి తయారైపోతుంది. ఈ శొంఠి మొక్కతో కూడా వశీకరణ ప్రక్రియలు చాలా ఉన్నాయండి. తాంత్రిక విధానాలు కూడా చాలా ఉన్నాయి. మీరు ఈ శొంఠిని ఒక ప్రెస్సింగ్ పేపర్లో కానీ లేదంటే వైట్ కలర్లో ఉన్న ఒక పేపర్లో కానీ ఈ శొంఠిని పెట్టి చక్కగా మడత పెట్టేసి మీ యొక్క లాకర్లో కానీ మీరు డబ్బులు దాచుకొని ఒక ప్రదేశంలో పెట్టుకోండి. అలా పెట్టడం వల్ల ధనానికి ఎలాంటి ఇబ్బంది రాదు. ధన సమస్యలు రాకుండా ఉంటాయి. మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది. ఇది నిజమేనని మీకు అనిపిస్తుంది. ఖచ్చితంగా మార్పులు అయితే ఉంటాయండి. అయితే చేయగానే వెంటనే రిజల్ట్ అయితే రాదు. మెల్లమెల్లగా మార్పులను అయితే చూస్తారు. అలానే మీ పోపుల డబ్బాలో కూడా కాస్త అల్లం మొక్కని ఎప్పుడూ ఉండేలా చూసుకోండి. దీనివల్ల లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది. శాస్త్రాల ప్రకారం చూసుకుంటే సుగంధ ద్రవ్యాలు ఉండడం వల్ల లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది. కాబట్టి పోపుల డబ్బాలో మీరు ఒక చిన్న మొక్క అయినా సరే అల్లాన్ని పెడుతూ ఉండండి. అల్లం ఎప్పుడూ కూడా ఇంట్లో నిండుకోకూడదండి. అల్లం ఉండడం వల్ల అద్భుతమైన శక్తి కలుగుతుంది. ఇలాంటి అల్లం మొక్కలు పసుపు మొక్కల్ని మన ఇంట్లో పెంచుకోవచ్చండి. చక్కగా పెంచుకోవచ్చు. మీ ఇంట్లో భూమి కానీ పెరడు కానీ అలా ఉంటే కనుక కుండీలో కానీ చక్కగా పెట్టుకొని పెంచండి. ఈ అల్లం మొక్కలు పసుపు మొక్కల్ని మనం ఇంట్లో పెంచుకోవడం వల్ల లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది. ఇలా మీరు పెట్టిన తర్వాత అల్లం కొద్దిగా సీజన్ని బట్టి టైం పడుతుంది. కాస్త వెయిట్ చేయండి. ఒక వారం పట్టచ్చు, 10 రోజులు కూడా పట్టచ్చు. కాస్త నీళ్లు చిలకరిస్తూ ఉండండి అక్కడ. అలా వచ్చిన వాటిని ఏం చేయాలి, కాస్త పెద్దవి అయిపోయిన తర్వాత ఏం చేయాలంటారేమో. కాస్త పెద్దగా అయిన తర్వాత అల్లం కూడా కింద ఏర్పడుతుంది. వాటిని భూమిలోనే మీరు ఉంచుకోవచ్చు, లేదంటే మీరు ఇంట్లో వాడుకోవచ్చు. తర్వాత వాటిని తీసి ఇప్పుడు చెప్పిన విధంగా మరొక చోట నక్షత్రాకారంలో ఇప్పుడు చెప్పిన విధంగా శనివారం రోజున చేయండి. మన ఇంట్లో పసుపు మొక్కలు అల్లం మొక్కల్ని మనం పెంచుకున్నట్లయితే చాలా శుభప్రదం అండి మన ఇంటికి. తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఈ చిన్న తాంత్రిక అల్లం విధానాన్ని పాటించండి. మంచి మార్పులను అయితే చూస్తారు. పెద్ద ఖర్చుతో కూడింది కాదు కదండి. ఇప్పుడు చూశారు కదా. తప్పకుండా మీరందరూ పాటిస్తారని నేను భావిస్తున్నాను. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే మీ మనసుకి ఎలా అనిపించింది అనే మాట కూడా చెప్పండి. లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.